నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కర్మకారకుడు, మనల్ని డిసిప్లైన్ లో పెట్టేటటువంటి గ్రహం. అలాగే మనకి కష్టం అంటే ఏంటి, అసలైన సిసలైన జీవితం అంటే ఏంటి అనే పాఠాలని నేర్పించే ఏకైక భగవంతుడు శని భగవానుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే శని డెఫినెట్ గా మనం చేసుకున్నటువంటి పాపకర్మాలని రీత్యా లేకపోతే పుణ్యకర్మల రీత్యా మనకి ఆ రిజల్ట్స్ ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే శని గనక లగ్నంలో ఉన్న, శని నక్షత్రం అయినా అసలు చాలా యోగిస్తుంది అని కొంతమంది, ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని హౌసెస్ లో ఉంటే యోగించదని, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటామండి. అసలు లగ్న శని ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తారండి? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న. శనికి బ్లూ కలర్ అంటే ఇష్టం. మీరు చక్కగా అదే టాపిక్ రావడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఖచ్చితంగా కూడా లగ్నాదు శని అనేటువంటిది మంచిదే ఒకందుకు. కొంతమందికి మెల్లకన్ను అనేటువంటిది ఉంటుంది. అంటే వారి జన్మజాతకంలో శని భగవానుడు నీచబడి ఉన్న, లేదా మంచి స్థానంలో ఉన్నట్టయినా కూడా కొంతమందికి మెల్లకన్ను ఉన్నటువంటి వారికి జీవితంలో ఎక్కువ కూడా పైకి ఎదిగేటువంటి వారు ఉంటారు. ఎక్కువ వారికి పైకి ఎదుగుదలకు కారణం శనిశ్వరుడే కారణం ఖచ్చితంగా ఇక్కడ. అయితే ఇక్కడ మన లగ్నాత్ ఉన్నట్టయితే అది ఏ గ్రహం అంటే ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ గోచార రీత్యా శని భగవాడు మారుతున్నటువంటి సందర్భంలో వక్రం తిరుగుతూ ఉన్న, లేదా వక్రగతి నుండి సవ్యం వైపు వస్తున్నటువంటి సందర్భంలో అయినా వారికి నోసుకు సంబంధించింది, శ్వాసకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా. ఇప్పటికీ నేను చాలా జాతకాల వరకు చూసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కూడా వారిని అడిగా, అమ్మ నోసుకు సంబంధించింది కానీ, లేదా శ్వాసకు సంబంధించినటువంటిది కానీ, లేదా కొంతమందికి ఫిట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఫిట్స్ అంటారు కదమ్మా, అలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో అయితే ఇది ఎంత లగ్న శని ఇచ్చేటటువంటి రిజల్ట్స్? లగ్నంలో శని ఒకవేళ మనకు మేష లగ్నం అయింది వారిది, లగ్నాదు శని ఉన్నట్టయితే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఉన్నటువంటి వారికి లగ్నాదు శని నీచబడే ఉన్నారు. మేషంలో శని నీచబడతారా? అయితే మేషంలో శని నీచబడడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ లగ్నము మనకు సింహలగ్నమై అందులో శనేశ్వరుడు ఉన్నా కూడా నీచబడడం ఉండదు, కానీ దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. విన్నారా? ఇప్పుడు మనం మకర సంక్రమణం జరుగుతున్నది. ఏది? ఈ యొక్క సూర్య భగవానుడు శనేశ్వరుని ఇంట్లోకి వెళ్ళడం జరుగుతున్నది. దాని వలన ఎన్నో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి, వాతావరణంలో కూడా చాలా మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శని మరి తండ్రి ఇంట్లో ఉన్నట్టయితే కూడా వారి శరీరానికి సంబంధించినటువంటి వాతావరణం అంటే మార్పులు, వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు, కానీ ఈయనేమో చల్లగా ఉంటాడు కనుక వారికి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ఆపోజిట్ గా ఉంటుంది ఇట్లా. అయితే ఇక్కడ వృషభంలో శని ఉంటే, వృషభ లగ్నం వాళ్ళకి, వృషభ లగ్నంలో శని పర్వాలేదు, మంచిదే. అన్ని ద్వాదశ లగ్నాలు చెప్పండి. తప్పకుండా నాట్ బ్యాడ్. వృషభంలో శనేశ్వరుడు ఉన్నట్టయితే నాట్ బ్యాడ్, మిథునంలో ఉన్నా కూడా నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అంటే మరి బుధుడు మంచి స్థానంలో ఉండాలి. సప్తమాత్ ఉన్నా లేదా లగ్నాత్ బుధుడు ఉన్నా కూడా కులాంతర వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా కూడా. ఇక 4వ ఇంట్లో శనేశ్వరుడు ఉంటే అది కర్కాటకానికి సంబంధించింది కనుక కాస్త పర్వాలేదు, నాటు ఎక్కువగా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. సింహ లగ్నానికి మనం చెప్పారు. ఇక కన్యా లగ్నానికి సంబంధించి శనేశ్వరుడు ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా కూడా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. తులా లగ్నంలో ఆయన ఉచ్చ పొందుతారు అని అంటారు. తులా లగ్నంలో గనక లగ్నంలోనే శని ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి? చాలా బాగుంటుంది, 100%. అయితే ఇక్కడ బాగుంటుంది అనేటువంటి సందర్భంలో మ్యారిటికల్ లైఫ్లో తనకు వచ్చేటువంటి భర్త కానీ భార్య కానీ వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తులాలో ఉండేటువంటి శనేశ్వరుడు సప్తమ వీక్షణ ఉంటుంది, 7వ స్థానాన్ని చూస్తాడు కనుక
ఏడవ స్థానం ఏమవుతుంది అంటే మేషం అవుతుంది తులా నుండి. మరి అక్కడ ఉండేటువంటి గ్రహము సూర్యుడు ఉన్నట్టయితే ఇబ్బంది. వేరే పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భార్య అయినా భర్త అయినా. ఇక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉచ్చబొంది ఉన్నాడు గనుక తనకు ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది. అంటే తను ఇప్పుడు మనము మన ఓన్ ఇంట్లో కంటే కూడా వాస్తవానికి కూడా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఫ్రీగా ఉంటాం. ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మన ఇంట్లో మనము కొన్ని రిస్ట్రిక్షన్స్‌లో ఉంటాం. తల్లిదండ్రులు ఉంటారు గనుక వారి యొక్క భయముతో ఖచ్చితంగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇక అదే ఫ్రెండ్ ఇంటికి వెళితే ఆ ఫ్రెండ్ ఇంట్లో వారి అమ్మ నాన్న లేరు. ఇంకా ఖాళీ విచ్చలవిడి. ఫ్రెండ్సే ఉన్నారు. కనుక వారి ఇష్టం వచ్చినటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ధర్మంగా ఉంటే ధర్మబద్ధంగా చక్కగా కూడా వీరు చక్కగా పనిచేసుకున్నట్టు చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ యొక్క శని సూపర్ రిజల్ట్ ఇస్తాడు. ఉమ్, ఇక్కడ మరొకటి ఏమిటి, మెడికల్ రిలేటెడ్ అయితే టాప్ పొజిషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉహు, మెడికల్ రిలేటెడ్ శని ఉచ్చబొందినటువంటి వారికి మెడికల్ రిలేటెడ్, ఇనుము రిలేటెడ్, ఉమ్. ఇలా కొన్ని కొన్ని వంటల సెక్షన్ అంటే రెస్టారెంట్ వారికి షెఫ్స్. ఉదాహరణ వారికి సూపర్ ఉండేటువంటి పరిస్థితి. మరి ఏంటండి, మేము తులా లగ్నం అండి, తులా లగ్న జాతకులము, లగ్నంలోనే శని ఉంది, మాకేమో విపరీతమైన కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు మేము సెటిల్ అవుతామని అడిగే వాళ్ళ సంఖ్య ఉంటూ ఉంటుంది. దానికి ఏంటి సూపర్ సమాధానం? సూపర్. దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అయితే ఇక్కడ శని దశ వారికి రాలేదా, మరి శని దశ అయిపోయిందా, ఒకవేళ శనిదశ వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు బాగుంటుంది. శని దశ వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు బాగుంటుంది. ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి యొక్క శనేశ్వరుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇట్లా ప్రతిదీ చూసుకోవడంని మనము మరి ఎన్ని డిగ్రీస్ లో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పి ఉన్నాం 30 degrees, 20 degrees, 10 degrees. 10 degrees లోపు శని భగవానుడు అక్కడ ఉన్నట్టయితే ఒక యంగ్ లాగా పరిగెత్తిస్తాడు మనల్ని. చాలా కాస్త 10 to 20, 18 years అదే విధంగా మన ఇల్లే కనుక ఎక్కువగా కూడా ఎవరితో కూడా కమ్యూనికేషన్స్ ఉండకుండా మంచిగానే ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క శనేశ్వరుడు లగ్నంలో ఉంటే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా మీనరాశిలోకి చూసుకున్నట్టయితే కాస్త ఇబ్బంది ఉంటుంది, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే కేవలం మనం అంతా కూడా చెప్పింది జస్ట్ ఒక్క నిమిషం, ఒక వర్డ్ మాత్రమే. ఇక్కడ దీనినే బేస్ చేసుకొని అట్లా కాదు ఇట్లా అని చెప్పి కూడా అనేవారు ఉంటారు, కానీ చాలా ఉంటాయి. ఒక్కటని చెప్పి ఒక శనికి సంబంధించిన ఒక పుస్తకం ఉంది. తన కారకత్వాలు కావచ్చును, తన స్వభావం కావచ్చును, తను ఉన్నట్టు ఏ లగ్నంలో ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందని కానీ, ఎవరితో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుందని కానీ, ఇప్పుడు శుక్ర రాహువులు కలిసి ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి పరిస్థితి, ప్రతిదీ ఉంటుంది కనుక శుక్ర శనులు మెయిన్ ఏమిటి అంటే శనికి సంబంధించింది ఇక్కడ తాను ఉంటున్నటువంటి స్థానం నుండి 3వ స్థానము, 3వ స్థానం నుండి 7వ స్థానము, అదే విధంగా 10వ స్థానమును ఇన్ని స్థానాలను ప్రేరేపిస్తాడు. తన దశ నడుస్తున్నటువంటి సందర్భమైనా, తనకు సంబంధించినటువంటి అంతర్దశ అయినా లేదా భుక్తి ఉన్నా కూడా ఇవన్నీ 3 ఉంటాయి. మహాదశ, అంతర్దశ, భుక్తి కూడా ఉంటుంది. ఇది ఎవరు కూడా చెప్పరు. భుక్తి అనేటువంటిది అది 41 days లేదా 61 days ఈ విధంగా ఎండ్ అవుతుంది ఇందరా. అట్లా అవి చూసుకుంటే మనం ముందుకు వెళితే మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్ రైట్, అద్భుతం అండి. సో ఓవరాల్ గా ద్వాదశ రాశుల్లో ఆయన యోగించేటటువంటి లగ్నం ఏదండి? తన ఓన్ హౌసెస్ మకర, కుంభము, అదే విధంగా మనకు తుల, వృశ్చికంలో మన వృషభంలో కూడా పర్వాలేదు. అద్భుతంగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ శ్రీభర్త.